బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 10 రోజుల పాటు ఉర్రూతలూగించిన పుర ప్రచారం ఈ నెల 9న సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. గత నెల 31వ తేదీ నుంచి అన్ని రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు వార్డుల వెంట ప్రచార రథలతో మైకుల మూత మోగించి ఇంటింటికి తిరిగి ఓటర్లకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. హోరెత్తిన వార్డులు నేటి రాత్రితో నిశ్శబ్దంలోకి వెళ్లనున్నాయి. ప్రచారం ఇవాల్టితో ముగుస్తున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభావాలకు గురి చేసే అంశం ఉందని ఎన్నికల కమిషనర్ నిఘా ఏర్పాటు చేసింది. అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపాలిటీ పరిధిలో డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టారు. పది రోజుల పాటు ఉర్రూతలూగించిన పుర ప్రచారం ఈ నెల 9న సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. దీనిపై మరింత సమాచారాన్ని ఫోన్ ద్వారా మన ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. రైట్ రాధిక, 10 రోజుల నుంచి కూడా ప్రచారాలకు సంబంధించి కూడా ఉర్రూతలూగించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తెరపడనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికీ ఇంటింటికి తిరిగి ఓటర్లను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రధానంగా దీంట్లో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటుగా ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఏదైతే ప్రచారాలు కావచ్చు, సుడిగాలి పర్యటన చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా బహిరంగ సభలు నిర్వహించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో నేతలంతా కూడా ఆ మున్సిపల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా పరిమితమయ్యారు. ఇక ఓటర్లకు సంబంధించి కూడా ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటికే ఇంటింటికి తిరిగి ప్రచారాలు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక సాయంత్రం 5 గంటలకి ప్రచారాలు ముగుస్తాయి కాబట్టి ఇక సైలెంట్ ప్రచారం ఏదైతే చేసుకోబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దాంట్లో ప్రధానంగా ఇంటింటికి ఈ రోజు అంటే 5 గంటల తర్వాత మైకులు మూగబోనున్న నేపథ్యం కావచ్చు. ఇక అక్కడ 144 సెక్షన్ సంబంధించి కూడా అమల్లోకి వస్తున్న పరిస్థితి. ఇక మొత్తంగా ఓటర్లకు సంబంధించి కూడా వాళ్ళ ఇంటికి చేరుకొని ఏ విధంగా ప్రసన్నం చేసుకుని అయిన వ్యూహాలతో ఇక అన్ని పార్టీలకు కూడా సన్నిద్ధమైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఇప్పటికే సుడిగాలి ప్రచారానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, రాష్ట్ర 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఆ నియోజకవర్గాల్లో ఉమ్మడి జిల్లాలో సీఎం
పర్యటన చేపట్టారు. అక్కడ ఏదైతే అభివృద్ధి పనులకు సంబంధించి కావచ్చు శంకుస్థాపన చేసిన పరిస్థితి ఉంది. ఇక ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేశారు. ఇక బీజేపీ నుంచి కూడా కేంద్ర మంత్రులు కూడా ఇక్కడ ప్రచారంకి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా 5 గంటలకు సంబంధించి కూడా మూగబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఈ నెల 11వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి కూడా పోలింగ్ జరగబోతుంది. 13న కౌంటింగ్ నిర్వహిస్తారు. ఇక పూర్తి స్థాయిలో ఏదైతే పోలింగ్ కి సంబంధించిన భద్రత కావచ్చు, పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడ బ్యాలెట్ బాక్స్ బ్యాలెట్ పత్రాలతో ఓటింగ్ జరగబోతా ఉన్నది కాబట్టి అందుకు సంబంధించిన ఏర్పాట్లు, అలాగే 100% వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా పోలీసింగ్ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికీ సమస్యాత్మకమైన ఏదైతే పోలింగ్ కేంద్రాలను గుర్తించారో అక్కడ భద్రతా పరమైన చర్యలు కావచ్చు, పోలీసులకు సంబంధించి కూడా బందోబస్తు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఏదైతే ఈ పోలీసులు చేరుకునే అవకాశం ఉంది. ఇక మొత్తంగా 11,000 కంటే ఎక్కువ స్మార్ట్ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో కమాండ్ కంట్రోల్ కి అటాచ్ చేయడం జరిగింది. ఇక వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా 100% పోలింగ్ అయ్యే విధంగా కూడా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ రోజు 5 గంటలకు సంబంధించి కూడా ప్రచారాలకు తెరపడనున్నది. 5 గంటల తర్వాత పూర్తి స్థాయిలో అందరూ ప్రచారాలకు సంబంధించి కావచ్చు, ఎవరైతే ఓటర్లను ప్రలోభాలకు గురిపెట్టినా కూడా ఏదైతే చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, పోలీసులకు సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ఇప్పటికీ క్యాడర్ అంతా కూడా ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ అలాగే అధికార పార్టీ కాంగ్రెస్ కి సంబంధించిన క్యాడర్ అంతా కూడా ఇంటింటికి చేరుకుంటున్నారు, ఓటర్లను ప్రసన్నం చేసుకుంటారు. 5 గంటల వరకే ప్రచారాలకు తెర కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళని ఆకట్టుకునే ఏదైతే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పు రాధిక. రైట్ హరీష్, థ్యాంక్ యూ.